హౌస్‌లో ఉన్న వాళ్ళతో పాటు 'నాగార్జున' సార్ కూడా చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నారు అని నాకనిపించింది. దాని గురించి మాట్లాడుకుందాం. దానికన్నా ముందు ఈ షార్ట్ ఫస్ట్ టైమ్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బీబీ టాకీస్ తెలుగుకు. అలాగే నేను షార్ట్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. సో, హౌస్‌లో వాళ్ళందరూ సేఫ్ గేమ్ ఆడతారు. లైక్ ఒకళ్ళ గురించి చెప్తే ఒకళ్ళు ఏమనుకుంటారో, నెగెటివ్ అయిపోతామేమో అన్నట్టు కొంచెం సేఫ్ గేమ్ ఆడతారు. తెలిసిన విషయమే. కానీ 'నాగార్జున' సార్ కూడా సేఫ్ హోస్టింగ్ అనిపించింది నాకు. ఎందుకంటే 'దివ్యాని' ఎక్స్‌పోజ్ చేద్దామని ట్రై చేశారు. 90% ట్రై చేశారు. లైక్ నువ్వు పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకొని ఒకళ్ళు ఓడిపోవాలని ఆడుతున్నావు. అది కరెక్ట్ కాదు. ఒకళ్ళు గెలవాలని సపోర్ట్ చెయ్యి. కానీ ఒకళ్ళు ఓడిపోవాలని నీ గేమ్ ఉంటే ఎక్స్‌పోజ్ అవుతావు అని చెప్పారు. అంత చెప్పారు కానీ ఇంకొంచెం గట్టిగా క్లాస్ పీకితే బావుండేవి. ఎందుకంటే 'దివ్య' ఇలా ఒకసారి కాదు, 2 సార్లు కాదు. కంటిన్యూయస్‌గా అదే పని చేస్తుంది. సో, హోస్ట్ పొజిషన్‌లో ఉన్న మీరు అంత నైస్‌గా ఎందుకు చెప్పారో నాకు అర్థం కాల. ఇప్పుడు చెప్పారు. ఆ చెప్పేదేదో స్ట్రెయిట్‌గా "నువ్వు కావాలని తనూజాని తీసేశావు. ఇది తప్పు. నువ్వు గ్రడ్జ్ పెట్టుకొని చేశావు. ఇది తప్పు. అలా చేయకు. నీ ఆట మార్చుకో" అని స్ట్రెయిట్‌గా చెప్తే బావుండేది. బట్ చెప్పారు ఓకే. ఇండైరెక్ట్‌గా ఆల్మోస్ట్ ఎక్స్‌పోజ్ చేశారు. దివ్యకి అర్థమైంది. కానీ ఇంకొంచెం ఓపెన్‌గా, ఫ్రాంక్‌గా చెప్తే బావుండేదేమో అని నాకనిపించింది. ఎందుకంటే మీరే అంత ఓపెన్‌గా లేనప్పుడు హౌస్‌లో వాళ్ళు ఓపెన్‌గా ఎలా ఉంటారు సార్ చెప్పండి? సో, అంటే ఇది నాకనిపించింది. ఆయన ఇంకొంచెం స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా కొంచెం గట్టి వార్నింగ్ ఇస్తే బావుండు అని నాకనిపించింది. వీడియోలన్నీ ఏశారు, చూపిచ్చారు. కానీ ఆవిడ దగ్గర ప్రతిదానికి ఒక రీజన్ ఉండిద్ది. ఎందుకంటే ఆవిడ మంచిగా బ్రెయిన్ వాడుతుంది. ఎవడు ఎటుపోయినా మాకెందుకు నేనుండాలి. నా మాట ఇనాలందరూ. అంటే ఒక 'నరసింహా'లో నీలాంబరిలా ఫీల్ అవుతుంది గానీ, ఆవిడకంత సీన్ లేదని అర్థం కావట్లేదు. సో, చూద్దాం. ఈ వీక్ బయటకొచ్చేస్తే గాని క్లారిటీ రాదు. అట్‌లీస్ట్ మన ఎలిమినేట్ అయ్యి బయటికెళ్ళాక మన 'శివాజీ' గారన్న క్వెషన్‌లు కరెక్ట్‌గా అడుగుతారని నేననుకుంటున్నా. సో, నాలా మీకెంతమందికి అనిపిచ్చింది? సో, 'నాగార్జున' గారు ఇంకొంచెం సీరియస్‌గా వార్నింగ్ ఇస్తే బావుండు 'దివ్యకి' అని అనిపించిన వాళ్ళు ఒకసారి కింద కామెంట్ పెట్టండి. సో, చూద్దాం. అంటే నా ఒక్కడికే అలా అనిపిస్తుందా? నాకేమైనా 'దివ్య' మీద పర్సనల్ గ్రడ్జ్ ఉందేమో అని నాకు డౌట్ అనమాట. నాలా మీకు కూడా అనిపిస్తే ఓకే. నా ఒక్కడికే కాదు జెన్యూన్‌గానే క్లాస్ పీకితే బావుండు అనేది కొంచెం నాకు ఒక క్లారిటీ వచ్చింది. సో, కింద కామెంట్ పెట్టండి. సో, చూద్దాం ఎంతమంది నాలా ఆలోచిస్తున్నారు అనేది నాకు క్లారిటీ వచ్చింది.